బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్. ప్రతి నెల అకౌంట్లోకి రూ. 25,000. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవడం కోసం వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. ఢిల్లీలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రక్షాబంధన్ సందర్భంగా రేఖా గుప్తా ప్రభుత్వం భారీ కానుకను అందించనుంది. మహిళా సమృద్ధి యోజనను అధికారికంగా ఢిల్లీ లక్ష్మీ యోజన పేరుతో అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెల రూ. 25,000 జమ చేయనున్నారు. ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ముమ్మర సన్నాహాలు చేస్తుంది. గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన కీలక హామీల్లో మహిళా సమృద్ధి యోజన ఒకటి. ఏడాదిన్నర పాలన పూర్తయిన మహిళలకు ఆర్థిక సహకారం అందించే పథకాన్ని అమలు చేయలేదని ఆప్ విమర్శలు గుప్పిస్తుంది. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేసే ఈ పథకం కోసం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 5,100 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 17-22 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్, మొబైల్ యాప్ను సిద్ధం చేశారు. లబ్ధిదారుల డేటా ధృవీకరణ తర్వాత మధ్యవర్తులు లేకుండానే నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మొత్తం జమ చేస్తారు. అయితే ఈ పథకం కింద లాభం పొందాలంటే మహిళల వయస్సు 21-59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఢిల్లీలో శాశ్వత నివాసి అయి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాల మహిళలు, ఇప్పటికే ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాల లబ్ధిదారులు, సొంత కారు ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.